నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఇవాళ ఈవినింగ్ న్యూస్లోని ముఖ్యాంశాలు ఒకసారి మనం చూసుకుందాం. ముఖ్యంగా దిశ 4 PM బులెటిన్ ఒకసారి చూస్తే, స్థానిక ఎన్నికల బాధ్యత మంత్రులదే, నిధులు బాధ్యతలు అన్నీ మీ వద్దే, దృష్టి పెట్టకపోవడం మంచి పద్ధతి కాదు, పని చేస్తే ప్రమోషన్ లేదంటే డిమోషన్, పదవుల కోసం ధర్నాలు చేస్తారా? PSC సమావేశంలో రేవంత్ రెడ్డి. సో మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాల ఇన్ఛార్జి మినిస్టర్లు సరైన రీతిలో దృష్టి పెట్టడం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా వారిదేనని స్పష్టం చేశారు. నిధులు బాధ్యతలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి అన్న ఆయన, నామినేటెడ్ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని, వెంటనే జిల్లాల్లో ఆ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. కార్యకర్తలను నారాజ్ చేయవద్దన్నారు. ఇవాళ గాంధీ భవన్లో జరిగిన PCC రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటి? పదవులు అడగడంలో తప్పులేదు, కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారని రేపు ఇంకొకరు ధర్నా చేస్తారని, ఇది పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని హెచ్చరించారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామన్నారు. 18 నెలల ప్రభుత్వ పాలనను గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ నిర్మాణంపై PCC దృష్టి సారించాలని ఆయన అన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా అంతా కలిసి ఐకమత్యంగా పనిచేయాలని ఆయన కోరారు. పార్టీ కమిటీల్లో పని చేస్తేనే పదవులు వస్తాయని ఆయన అన్నారు. అలాగే పదవులు పొందిన వారు పని చేయకుంటే వారికి డిమోషన్ ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక జూబ్లీ హిల్స్ బైపోల్కు సిద్ధం కండి. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని, లక్ష్యాన్ని నిర్దేశించుకునే పార్టీ నాయకులు పని చేయాలని సీఎం హితవు పలికారు. మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకోవాలన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు లాంటి అంశాలు భవిష్యత్తులో మన ముందుకు రాబోతున్నాయన్నారు. తాను గ్రామ స్థాయిలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నానని, ఇందుకు అందరూ రెడీగా ఉండాలని ఆయన ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరు అనేది అధిష్టానం పరిధిలోని అంశమని, ఆలోపు ఎవరు కూడా తానే అభ్యర్థిని అని చెప్పుకోవద్దని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ PCC రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలు చర్చించారు. రాబోయే భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలను కూడా ఆయన మంత్రులకు, అలాగే ఇతర నాయకులకి, ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే ఇన్ఛార్జ్ మంత్రులే బాధ్యత అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఒక తీవ్ర స్వరంతో కూడా ఆయన హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి ప్రమోషన్ ఉంటుందని, ఎవరైతే సరిగ్గా పనిచేయరో వాళ్ళకి డిమోషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన హెచ్చరించారు. అలాగే పార్టీలో పదవుల కోసం ధర్నాలు చేయడం అలాంటివి చేస్తే కనుక అది సరైన పద్ధతి కాదని, అది క్రమశిక్షణ రాహిత్యానికి కిందకు వస్తుందని చెప్పేసి ఆయన అన్నారు. ఎవరైనా ఇప్పుడు ఒకరు చేస్తే రేపటి రోజున ఇంకొకరు దాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుందని, అది పార్టీకి సరైన పద్ధతి పార్టీకి ప్రయోజనం చేకూర్చదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అట్లనే కూడా ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఆయన జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి కూడా ఆయన ఒక సంసిద్ధత అయితే వ్యక్తం చేశారు. అందరూ రెడీగా ఉండాలని, రాబోయే ఉప ఎన్నిక కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 18 నెలల కాంగ్రెస్ పాలనను ఆయన గోల్డెన్ పీరియడ్గా అభివర్ణించారు. చేసిన పనులను అన్నింటినీ కూడా జనంలోకి తీసుకువెళ్లాలని, తాను గ్రామ స్థాయిలో పర్యటించడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరో వార్తలోకి వెళ్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకెంతకాలం? నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, నివేదికలు ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు ఆయన సాక్షిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయన అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పారు. నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తాను ఏ కార్యకర్తతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి
పదవులు డబ్బులు ఆశ చూపి ఓడించే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. 2023లో గజ్వేల్లో హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను కేసీఆర్ అప్పట్లో నియమించుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫోన్లు ట్యాప్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, జడ్జీలు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేశారని ఎంపీ ఈటల అన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ మొత్తం కేసీఆర్ వద్దే ఉండేదన్నారు. ప్రభాకర్ రావు ఐపీఎస్ అధికారి కాదని, అయినా ఎస్ఐబి చీఫ్గా నియమించారని ఈటల వ్యాఖ్యానించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కి రిటైర్డ్ అధికారిని ఎస్ఐబి బాస్గా అక్రమంగా నియమించారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఈటల రాజేంద్ర ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాటి కేసీఆర్ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. గతంలో అంటే గజ్వేల్ ఎన్నికల సమయంలోనే అంటే 2018లోనే తనను ఓడించడానికి అప్పుడే ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఇవాళ ఆయన ముఖ్యంగా సెట్ విచారణకు హాజరయ్యారు. ఇంకెంతకాలం ఈ విచారణ ముందుకు అంటే కొనసాగిస్తారు, ఇంకా సాగతీత ధోరణితో ఉంటుందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. అంటే ఇప్పటికే దీనిపైన చాలా కాలంగా అంటే గత ఏడాది కాలంగా దీనిపైన విచారణ కొనసాగుతూనే ఉంది. దీన్ని ఇంకా ఎందుకు ఒక ముగింపు అంటూ ఉండదా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో కూడా తనతో ఎవరు మాట్లాడినా 2021లో హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో కూడా నాడు తాను ఎవరితో మాట్లాడినా అంటే ఏ కార్యకర్తతో మాట్లాడినా కూడా వెంటనే వాళ్ళకి ఫోన్లు వెళ్ళేవని, వాళ్ళకి బెదిరింపులు వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకొకటి చేసో అంటే వాళ్ళకి అంటే కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళని పార్టీ నుంచి వాళ్ళు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు మలుచుకునేవారని చెప్పేసి ఆయన ఆరోపించారు. అలాగే 2023లో కూడా గజ్వేల్ ఎన్నికలప్పుడు కూడా హుజురాబాద్ ఎలక్షన్స్లో కూడా తన కార్యవర్గంపై తన ఫోన్లపై తన గన్మెన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అసలు ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఐపీఎస్ఏ కాదని, ఆయనకి ఎస్ఐబి లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థకు ఆయన బాధ్యుడిగా ఇన్ఛార్జిగా నియమించడం అనేది కూడా, చీఫ్గా నియమించడం అనేది కూడా అంటే కేసీఆర్ కన్సర్న్లో జరిగిందని చెప్పి ఆయన ఆరోపించారు. అంటే కేసీఆర్ తన వద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టుకున్నారని, తన ఇష్టానుసారంగా ఆయన వ్యవహరించారని చెప్పి ఈటల రాజేంద్ర ఆరోపించారు. ఇక మరో వార్తలోకి వెళ్తే, సర్వేయర్ హత్య కేసు విచారణ స్పీడప్. పోలీసుల అదుపులో భార్య ఐశ్వర్య, తల్లి సుజాత. బ్యాంక్ ఉద్యోగితో కలిసి మర్డర్ ప్లాన్. పరారీలో కీలక సూత్రధారి తిరుమలరావు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా పోలీసులు ఈ కేసు సవాల్గా తీసుకోగా ఇప్పటికే పలు బృందాలను ఏర్పాటు చేశారు. కర్నూలు కేంద్రంగా హత్యకు ప్లాన్ చేసి సుపారీ గ్యాంగ్తో ఈ నెల 15న గద్వాల పరిసర ప్రాంతాల్లో తేజేశ్వర్ను కారులో తీసుకువెళ్లి హత్య చేసినట్టు విచారణలో తేలినట్టు తెలుస్తుంది. బ్యాంకు ఉద్యోగి దీనికి సూత్రధారి కాగా సర్వేయర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత సహకారం ఉన్నదని సమాచారం. కొంతకాలంగా సదరు ఉద్యోగితో తల్లి కూతురు సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి రద్దు చేసుకుని మళ్ళీ ప్రేమించి మొదట ఐశ్వర్య పెళ్లికి నిరాకరించగా ఎంగేజ్మెంట్ తర్వాత వివాహాన్ని పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్యలు ఇద్దరు ప్రేమించుకోవడంతో పెద్దలను ఒప్పించి వివాహం చేశారు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్య బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో సంబంధం నడుపుతున్నట్లు సమాచారం. వివాహం తర్వాత కూడా రిలేషన్ కొనసాగించినట్టుగా తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సార్లు కలిసిన తిరుమలరావు భార్య ఐశ్వర్య, అత్త సుజాత కలిసి మర్డర్ ప్లాన్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. గద్వాలపట్నం పరిధి పూడూరు శివార్లు హత్య చేసి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని వెళ్ళి కర్నూలు జిల్లాలోని పాణ్యం వద్ద పడేసినట్టుగా తెలుస్తోంది. ఇక తేజేశ్వర్ మృతదేహం లభ్యం అనంతరం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఐశ్వర్య, సుజాతను అదుపులోకి తీసుకోగా జమ్మిచ్చేడుకి చెందిన మరో వ్యక్తిని నిన్న అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సుపారీ గ్యాంగ్ను సైతం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కీలక సూత్రధారి అయిన బ్యాంకు ఉద్యోగి మాత్రం పరారీలో ఉన్నాడు. తిరుమలరావు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సర్వేయర్ తేజేశ్వర్ హత్య సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసు పైన పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ కేసులో కీలకంగా అంటే భార్య ఐశ్వర్య, తల్లి సుజాత అంటే ఆమె తేజేశ్వర్ అత్త సుజాత, అలాగే ఒక బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావును కూడా దీంట్లో ప్రధానంగా నిందితులుగా భావిస్తున్నారు. ఇప్పటికే
భార్యను అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు జరిపిన వివరాలు కానీ లేకపోతే వీళ్ళు సాక్ష్యాలు దర్యాప్తులో దొరికినటువంటి అంశాల ఆధారంగా అంటే దీనికి సంబంధించినటువంటి సుపారీ గ్యాంగ్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధాన నిందితుడు తిరుమల రావు మాత్రం జాడ ఇప్పటివరకు తెలియనట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి వరకు అందిన సమాచారం ప్రకారం అతని ఫోన్ నెంబర్ హైదరాబాద్లోనే అంటే చివరిసారిగా హైదరాబాద్ లొకేషన్ చూపించినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడెక్కడో ఉన్నాడన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో తిరుమల రావు అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా దీంట్లో ఉన్నాడనిగా తెలుస్తుంది. అంటే తిరుమల రావు ఒక బ్యాంక్ ఉద్యోగి, అక్కడ సుజాత అనే ఒక ఆమె పనిచేస్తూ ఉంటే అంటే అక్కడ ఉన్నటువంటి ఆమెతో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ఏంటంటే తిరుమల రావుకి తర్వాత సుజాత కూతురు ఐశ్వర్యతో కూడా సంబంధాలు కొనసాగినట్టుగా తెలుస్తోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా గూడు పుటానితో తేజేశ్వర్ను అంటే సర్వేయర్గా ఉన్న తేజేశ్వర్ను అంటే ఒక ముగ్గులో దించి తర్వాత హత్య చేసినట్టుగా మనకు తెలుస్తోంది. భార్య వేధింపులకు భర్త బలి, ప్రియుడితో సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపిన మహిళ, సెల్ఫీ వీడియో తీస్తూ ఉరేసుకున్న మగన్. హర్యానాలోని రోహ్తక్లో ఘటన. ఇది మరో విషాదం. భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానా జరిగింది. రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే వ్యక్తి తన భార్య ఆమె ప్రియుడు వేధించడంతో సూసైడ్ చేసుకున్నాడు. మగన్ భార్య దివ్య దీపక్ అనే పోలీస్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా అతడితో సన్నిహితంగా ఉన్న వీడియోను భర్తకు పంపి వేధింపులకు పాల్పడింది. దీంతో మగన్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియోలో అతడు మాట్లాడుతూ దివ్య ఆమె ప్రియుడు కలిసి నా తండ్రిని చంపి ఆస్తి అమ్మేసి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవలే తన బ్రేస్లెట్ సాగు చేసిన ధాన్యం అమ్మి వాళ్లకు 3.5 లక్షలు ఇచ్చా అని చెప్పాడు. మరో 1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని అతను వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక ఈ విషయంపై లాయర్ను కలిసామని, అమ్మాయిల పట్ల కనికరం ఉంటుందని, ఆమె ఒకసారి ఏడిస్తే ఎవరైనా క్షమిస్తారని అతను చెప్పాడని తెలిపాడు. మగవాన్ని కాపాడడానికి చట్టాలు తీసుకురావాలని అతను కోరాడు. చనిపోయిన తర్వాత కుమారుడు తన తల్లిదండ్రుల వద్దే ఉండాలని కోరుతూ చెట్టుకు ఉరేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇది మరొక విషాదం హర్యానాలో చోటు చేసుకుంది. భార్య వేధింపులు తట్టుకోలేని ఒక భర్త చెట్టుకు ఊరేసుకున్నటువంటి ఒక విషాదకరమైన ఘటన ఇది. అంటే భార్య వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండడమే కాదు, అతన్ని సన్నిహితంగా ఉన్న వీడియోలను భర్తకు పంపి మరింత వేదనకు గురి చేయడంతో ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ. అంతేకాదు తన ఆవేదన మొత్తం కూడా ఒక సెల్ఫీ వీడియోలో చెప్పి అంటే మగవాళ్ళ కోసం కూడా ఒక చట్టం ఉండాలని, వాళ్ళ రక్షణకు కూడా చట్టం ఉండాలని చెప్పేసి ఆయన ఆ వీడియోలో కోరినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే తాను 3.5 లక్షలు వాళ్ళకి ఇచ్చినట్టుగా చెప్పాడు. మరో 1.5 లక్షలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ వీడియోలో అతను చెప్పాడు. సో తన కొడుకుని చివరిగా తన తల్లిదండ్రుల వద్దే ఉంచాలని చెప్పేసి ఆ వీడియోలో ఆయన కోరుకున్నాడు. ఇక కాల్పుల విరమణ 4 గంటలే. ఇరాన్ సీజ్ ఫైర్ బ్రేక్ చేసిందన్న ఇజ్రాయెల్, ఆ దేశంపై ప్రధానాలు తప్పని వార్నింగ్. ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన ఇరాన్. గత 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టేస్తోంది. ఇవాళ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరగా ఇది కేవలం గంటల పాటే జరిగింది. సీజ్ ఫైర్ను ఇరాన్ బ్రేక్ చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఉల్లంఘించి తమపై క్షిపణులతో దాడులకు దిగిందని, దీనికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. యుద్ధం ముగిసిపోయిందని అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో అనూహ్యంగా ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు తమ గగనతలంపైకి దూసుకు వచ్చాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్పై గట్టిగా స్పందించాలని తాను ఐడిఎఫ్కు ఆదేశించాలని ఆయన పేర్కొన్నారు. టెహ్రాన్కు అతి ముఖ్యమైన ప్రాంతాల లక్ష్యంగా దాడులు చేయాలని సూచించాలని చెప్పారు. అయితే కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ వైపు క్షిపణిని ప్రయోగించలేదని టెహ్రాన్ ఖండించిందని ఇరాన్ మీడియా తెలిపింది. శత్రువుపై మాకు అస్సలు నమ్మకం లేదని, తమ వేళ్లు ఇప్పటికీ ట్రిగ్గర్ పైనే ఉన్నాయని హెచ్చరించింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడతాయని అంతా అనుకున్న సమయంలో మళ్ళీ ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ బ్రేక్ కావడం, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడం ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తోంది. ఉదయం వచ్చిన వార్తల ప్రకారం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ ఆగిపోయిందని చాలా వరకు అందరూ సంతోషించారు. అయితే ఈ సంతోషం ఎన్నో గంటల పాటు కొనసాగలేదు. కేవలం 4 గంటలు మాత్రమే ఈ సంతోషం అయితే ఉండింది. తర్వాత ఇరాన్ తమపై దాడికి దిగిందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. ఇజ్రాయెల్ ఆరోపణలు ఏంటంటే ఈ ఒక
సీజ్ఫైర్ జరిగిన కొన్ని గంటలకే మళ్ళీ ఇరాన్ 2 బాలిస్టిక్ క్షిపణులు తమ గగనతలపైకి ప్రయోగించిందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అయితే ఇరాన్ సంబంధించినటువంటి మీడియా దీన్ని వార్తలను ఖండిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. తాము అలాంటి పని చేయాలని చెప్పి, అంటే ఇద్దరి మధ్య కూడా ఇంకా ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది, కానీ ఎక్కడా కూడా వాళ్ళ మధ్య శాంతి ఒప్పందం అన్నట్టు జరిగినట్టుగా మనకైతే దాఖలాలు కనబడట్లేదు. ఈ వార్ ఇంకా మరిన్ని రోజులు నడిచే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు న్యాయమైనదే. కవిత ఉద్యమానికి సిపిఎం మద్దతు. సామాజిక న్యాయం కోసం ఆమె కృషి అభినందనీయం. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో ఎమ్మెల్సీ భేటీ. బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయమైన డిమాండే నని వారి కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఉద్యమానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్లోని సిపిఎం స్టేట్ ఆఫీస్లో ఆయనతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న కృషి అభినందనీయమని జాన్ వెస్లీ కొనియాడారు. 42% రిజర్వేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత బీజేపీ నాయకులపై ఉందన్నారు. కేవలం కేంద్రానికి వినతి పత్రాలు అందించే వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పరిమితం కావద్దని సూచించారు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని ఆయన అన్నారు. తీసుకెళ్లాలని కూడా డిమాండ్ చేశారు. కవిత మాట్లాడుతూ ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం గత 2 ఏళ్లుగా ఉద్యమిస్తున్నామని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఆమోదించిందని, రాష్ట్రపతి ఆమోదానికి బిల్లు 3 నెలల క్రితమే వెళ్ళినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ఉద్యమ బాటనే మార్గమని, జూలై 15న రైలు రోకో చేపట్టబోతున్నామని ఆమె చెప్పారు. సో ఈరోజు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీతో అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై ఇరు వర్గాల మధ్య, అంటే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో చర్చించిన అనంతరం వీరిద్దరు కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఒకవేళ ఒత్తిడి తీసుకురాకపోతే జూలై 15న రైలు రోకోకి చేపట్టబోతున్నట్టుగా కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిటిషన్పై తీర్పు రిజర్వ్. మంత్రి చేతిలో మైక్ లాక్కున్న కేసుపై హైకోర్టులో ముగిసిన వాదనలు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో మంత్రి జగదీష్ రెడ్డి చేతిలోని మైక్ లాక్కుని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుపడ్డారని ఆరోపణల మేరకు 2021లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చౌటుప్పల్ పిఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ ఫిబ్రవరి 4న హైకోర్టులో ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ మరోసారి పూర్తి వాదన విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. సో ఈ పాత కేసు సంబంధించినటువంటి దీనిపై వ్యవహారం మునుగోడు నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై గతంలో కేసు నమోదైంది 2021లోనే. అయితే దీనిపైన తీర్పు అయితే రిజర్వ్ అయింది ఫిబ్రవరి. మరోసారి పూర్తి వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా హైకోర్టు అయితే ప్రకటించింది. మల్లంపేటలో హైడ్రా కొరడ అక్రమ నిర్మాణాలపై కూల్చివేత. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేటలో హెరైజ్ నిర్మాణదారుడు 10 ఏళ్ల క్రితం రోడ్డును ఆక్రమించి విల్లాలు నిర్మించారని అప్పట్లో ఆరోపణలు వెలువెత్తాయి. పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికారులు ఇవాళ రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను కూల్చేశారు. కొందరు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ అధికారుల నివాసాల్లో రైడ్స్. ఓ ఆఫీసర్ ఇంట్లో బంగారం వజ్రాల స్వాధీనం. ఏకకాలంలో కర్ణాటక లోకాయుక్త దాడులు. సో కర్ణాటక లోకాయుక్త రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 8 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో బెళగావిలోని ఓ సీనియర్ అధికారి నివాసం నుంచి బంగారం, వజ్రాల ఆభరణాలు, ₹1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రామతీర్థనగర్లో ధార్వాడ్ డివిజన్లోని కర్ణాటక నీరావరి నిగమ్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ అశోక్ వల్సాండ్కు చెందిన ఆయన విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల ఆదాయానికి ఆయన ఇంట్లో కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ అధికారుల ఆదాయానికి మించిన ఆస్తులు, ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు చేశారు. సో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు అందరి ఇళ్లలో కూడా సోదాలు చేసి వారి దగ్గర నుంచి బంగారం, వజ్రాలకు సంబంధించినటువంటి కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.
సో బనకచెర్లతో తెలంగాణకు నష్టం లేదు, రాజకీయాల కోసమే కొందరు అభ్యంతరం. ఆ రాష్ట్రం కట్టిన ప్రాజెక్టులు అడ్డుపడలేదు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ ప్రాజెక్టుపై అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రులకు సూచించారు. ఇవాళ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. కేవలం రాజకీయం కోసమే కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నామన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. పోలవరం బనకచెర్ల అనుసంధానంపై ప్రాజెక్టుపై టీడీపీ నేతలంతా మాట్లాడాలన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు నాయకులపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సో బనకచెర్ల రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాస్పదంగా ప్రాజెక్టుగా నిలుస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనిపై ఈ ప్రాజెక్టుతో ఇటు తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని చెప్పి ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని టీడీపీ నేతలకు మంత్రులకు అంటే ఏపీలోని టీడీపీ నేతలు అలాగే మంత్రులకు కూడా రకమైన సూచన అయితే చేశారు ఆయన. దీనిపై ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో కూడా ఎలాంటి ప్రాజెక్టులకు మనం అడ్డుపడిన పరిస్థితి లేదని ఆయన గుర్తు చేశారు. సో అంటే ఎలాంటి నష్టం జరగకుండానే కేవలం వరద జలాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఇన్స్టా పరిచయం తల్లిని చంపేసింది. నవమాసాలు మోసి కనిపించిన తల్లిని కడతీర్చింది ఓ కూతురు. కన్న పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తల్లి ప్రేమను మరిచింది. 18 ఏళ్లు నిండక ముందే ప్రియుడితో కలిసి తల్లి పాలిట యమపాశంగా మారింది. ఈ హృదయ విషాదకర ఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్న తల్లిని 10వ తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి హతమార్చింది. తొర్రూరు మండలం ఇనుగుర్తికి చెందిన అంజలి తన కూతురుతో కలిసి కుత్బుల్లాపూర్లోని ఎన్ఎల్బి నగర్లో ఇంట్లో నివాసం ఉంటున్నారు. 10th క్లాస్ చదువుతున్న తేజశ్రీకి నల్గొండకు చెందిన శివ అనే యువకుడు 8 నెలల కిందట ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయం తల్లి అంజలికి తెలియడంతో ఇద్దరిని మందలించింది. కన్న తల్లిపై పగ పెంచుకుంది కూతురు. దీంతో అతడితో ప్రేమాయణం సాగించిన తేజశ్రీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన కూతురు కనిపించడం లేని తల్లి జీడిమెట్ల పిఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిన్న రాత్రి ప్రియుడు శివతో కలిసి తేజశ్రీ ఇంటికి వచ్చింది. నిద్రిస్తున్న తల్లి పట్ల తల్లి అంజలి గొంతు నిలిమి కర్రతో తలపై కొట్టి చంపినట్టుగా సమాచారం. ప్రియుడు అతడి తమ్ముడి పగిళ్ళ యశ్వంత్తో కలిసి తేజశ్రీ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతురాలు అంజలి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి ఐలమ్మకు స్వయాన ముని మనవరాలు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్గా ఉన్నారు. ఇది మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ఒక సంచలనంగా మారింది. 16 ఏళ్ల కూతురు తన పేగుబంధాన్ని కూడా మర్చిపోయి తల్లిని అత్యంత దారుణంగా కిరాతకంగా చంపిన ఘటన కుత్బుల్లాపూర్లో అయితే చోటు చేసుకుంది. ఈ అమ్మ ఎవరైతే మృతురాలు అంజలి ఉందో తను స్వయాన అంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు. ఆమె ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక సారథిలో కూడా ఫోక్ సింగర్గా కూడా ఉంది అంజలి. సో అంటే ఒక ఇన్స్టాలో పరిచయం అవ్వగా ఆ ఇన్స్టా పరిచయం ఈరోజు అంటే తల్లిని చంపేసేంతగా తీసుకువెళ్ళిందంటే ఇది సమాజంలో ఎలాంటి పోకట్లు ఉన్నాయో మనందరికీ కూడా అర్థమవుతుంది. అంటే సమాజం ఎటుపోతుందన్న ఒక ఆవేదన కూడా కలుగుతుంది. ఒకరేమో తాళి కట్టిన భర్తను చంపేస్తున్నారు, ఇంకొకరేమో కన్న పేగు బంధాన్ని కూడా మర్చిపోయి తల్లిని కూడా పొట్టబెట్టుకుంటున్నారు. ఒక యమపాశంగా మారి ఇవాళ ఆ తల్లిని హతమార్చిన ఘటన చాలా మందిలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. అంటే 16 ఏళ్ళ ఒక అమ్మాయి అంటే స్కూల్కి వెళ్తున్న పాప ఒక విద్యార్థిని 10వ తరగతి విద్యార్థిని ఎంత దారుణంగా ప్రవర్తించి అంటే ఇంత దారుణంగా ప్రపంచం మారిపోతుందని ఒక ఆందోళన అయితే అందరిలో నెలకొంది. సో ఈ కేసు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవి ఇవాళ ఈవినింగ్ న్యూస్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.